హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టీచింగ్ ప్రో. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీ ఫోటోలను అయితే స్వాప్ చేయడం ఎలానో నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మీ గూగుల్ని అయితే ఓపెన్ చేసుకోండి. అక్కడ రీమేకర్ అని సెర్చ్ అయితే చేసుకోండి. రీమేకర్, అక్కడ రీమేకర్ సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఫస్ట్ వచ్చిన లింక్ని అయితే ఓపెన్ చేసుకోండి. అక్కడ కొంచెం అయితే పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి ఫేస్ స్వాప్ అని చూసారా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి అప్లోడ్ ఇమేజ్ అని చూసారా, దాని కాడ అయితే మీ ఫోటో అయితే ఇచ్చేసేయండి. అక్కడ ఫస్ట్ అయితే మీ ఫోటో అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కింద అప్లోడ్ ఇమేజ్ అనేది మళ్ళీ అప్లోడ్ ఇమేజ్ అని చూసారా, అక్కడ ఏ ఫోటోను అయితే స్వాప్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోను అయితే అక్కడ కింద అయితే అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేశాక అక్కడ స్వాప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. కొన్ని సెకండ్స్ అయితే వెయిట్ చేయండి, ఫోటో అయితే జనరేటర్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, నేనైతే కొన్ని ఫొటోస్ అయితే ఆల్రెడీ ట్రై చేశాను. సో కొన్ని అయితే బాగానే వస్తాయి, కొన్ని అయితే సరిగ్గా అయితే రావన్నమాట. సో మీకు సరిగ్గా అనిపించిన ఫోటోని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు సరైన ఫోటోని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగా అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోండి ఫోటో అయితే నాకైతే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోండి ఫోటో అయితే స్వాప్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకొని నేనైతే వేరే ఫోటో అయితే ట్రై చేశాను, ఇదైతే సరిగ్గా అయితే రావలేదు. సో ఫ్రెండ్స్, ఆ ఫోటోని డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా వస్తుంది. ఇక్కడ చూసుకోండి నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను, పైన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకోండి. సో ఆ ఫోటోని అయితే నేనైతే ఇప్పుడు మీకు గ్యాలరీలో అయితే చూపిస్తాను చూడండి. సో గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోండి ఫోటో అయితే గ్యాలరీలోకి అయితే అప్లోడ్ అయితే అయిందనమాట. ఇక్కడ చూసుకోండి ఫోటో అయితే గ్యాలరీలోకి అయితే వచ్చేసింది. సో ఇలాంటి యూస్ఫుల్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.